ఈ విధంగా శాలలో అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో స్వచ్ఛమైన గాలి, అలానే పల్లెటూరులో అలానే శాలలో ఏంటంటే దోమల దగ్గర గుడుచుకుని ఎన్ని సంవత్సరాలు అయింది. అయితే ఇప్పుడు నేను మా అన్న చేనులోకి ఎందుకు వచ్చేసినాను అంటే అంటికే గెలగే పువ్వు ఉంటుంది చూడు, ఆ పువ్వు లోపల చిన్న కాయ ఉంటుంది. బాధ నాకు భలే ఇష్టం. చిన్నప్పుడు ఏడీ కర్రబడుతుంది భయంగా తప్పలు వస్తుంది, పడిందంటే ఆ సొక్కలు ఎత్తుకుని దెబ్బలో వేయాలి. మళ్ళీ ఆ కాయ తినే ముందు ఈ కాయ తింటాం టెంకాయ నీళ్ళు మా చేనులో భలే ఉంటాయి, తీగి ఉంటుంది అన్నాడు. కాయ చూసాము రోంత ఉంటుంది, కాకపోతే తీపి ఎంత ఉంటుందో తెలియదు, మనమైతే టేస్ట్ చేయాలి కదా. మీకు ఇంతకుముందు మా అన్నం చూపించా కదా, మా అన్న మేము హాస్టల్ ఏంటంటే చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ టెంకాయ నీళ్ళు ఎంత తీపున్నదా అంటే మనం ఒక గ్లాస్ చిక్కురు తీసుకుని టెంకాయ నీళ్ళు పోసాము అంత తీపున్నది. అయితే నేను చాలా వచ్చే ముందు మూసుకొని ఫ్యాంట్ వేసుకోవాలి కదా, ఎచ్చుగా షార్ట్ అయితే వేసుకొచ్చాను. దోమలు అయితే కుట్టు పడేసాను. అయితే ఇంతకు ముందు నేను గోర్లు తినేటోడిని, ఇప్పుడు గోర్లు తినడం పొడుగ్గా ఉన్నాయా, సో గిరికి నాకైతే పనికి వచ్చాను. ఆ గోర్లు ఒకప్పుడు నేను గెలలు కనిపించి ఈ పూగా అయితే తినేటోడిని, ఇప్పుడు తింటామంటే సేదుకు నాకు తినలేకపోతున్నాను. నేను చెప్పడం మర్చిపోయిన, కోవిట్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఏంద్రా అంటే ఇండియాకి సామాన్లు వేసుకోవాలంటే అంటే యూసఫ్ కార్గోకి ఫోన్ చేయండి. మన ఇండియాలో ఎక్కడున్నా జాగ్రత్తగా అయితే చేరుతారు యూసఫ్ కార్గో. మా చెరువు గట్టుపైన గంగమ్మ తల్లి ఉన్నది, నేను పోయి దర్శనం అయితే చేసుకుని ఎన్నో సంవత్సరాలు చూసి గుండాల కొనకు పోయేదానికి ఈ రోడ్డు కొత్తగా వేశారంట.